నేను ఒక్కని పైకి వెళ్తాను. ఒక్కని మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు, ఫుల్ స్మెల్ వచ్చింది. వితౌట్ టెస్టింగ్ నేను పైకి పంపాను. ఓకే నో ప్రాబ్లం. బాధితులు మంగ్లీ బాధితుల గురించి వాళ్ళు కూడా కేసు పెట్టడానికి వాళ్ళు వస్తారండి. వాళ్ళు పోలీసు ఉంటే మేము మొత్తం కంప్లైంట్ తీసుకోవడానికి వాళ్ళే వస్తారు. మీరెవరు మరి మీకు రిజిస్టర్ చేస్తాం. బాధితులు వస్తారు, బాధితులు కంప్లైంట్ తీసుకుంటాం. కిరణ్ జరిగాయి మంది జరగండి అన్నా. లోగా పక్క జరుగు, లోగా జరిగా ఇటు జరుగు. లీడ్ చేయాలి కదా మీరు చేయొచ్చు, మస్తు చేయొచ్చు. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు అసలు. నాకు మీరు రాగానే నాకు ఆల్కహాల్ స్మెల్ వచ్చింది. మిమ్మల్ని డైరెక్ట్ గా అనకూడదు అని చెప్పి అనలేదు. సరే టెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. తీసుకెళ్తారు. మీరు అటెందుకు పోతారు? అటెందుకు పోతారు మీరు? బాధితుల్ని లీడ్ చేయాలి కదా సార్. బాధితులు మీ మామూలు పంపిస్తారు. ఎక్కడున్నారు చెప్పండి. నాకు బాధితులు ఫోన్ నెంబర్ పోలీస్ కానీ గొప్ప వాళ్ళు ఎవరు రండి. బాధితులు పోలీస్ స్టేషన్ లోపల అలర్ట్ చేస్తారు కదా. నెంబర్ ఇవ్వండి నాకు. ఎక్కడున్నారు? ఫోన్ చేస్తున్నారు సార్. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఉండండి. జరుగు పక్క జరుగు. సార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు బాధితులందరూ తీసుకొని రావాలి. మీడియా వాళ్ళందరూ ఒకసారి అన్నా నువ్వు వీడియోలో తీయొద్దన్నావు కదా అన్నా, మీరు వీడియోలో తీయొద్దన్నావు కదా. నువ్వే అరే ఎట్లా కనిపిస్తున్నామే మీకు? అరే అది అర్థం కాదు. 5 నిమిషాలు వస్తూనే ఉన్నాడు ఎప్పుడు 2 గంటల కింద. నేను తీసుకొని వస్తాను. బాధితుల తరఫున కేసేసిన బాధితుల తరఫున అడ్వకేట్ రాదా? బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. బాధితులు తీసుకొని మీరు అట్లా చేశారనుకోండి, మర్యాద మీకు ఎంతవరకు ఇచ్చారు. గోపాల్ అన్నా జరగండి. అందరూ ఇంకా జరగండి కొంచెం. అరే అంత ముందు పెట్టకండి. ఇది చాలా బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఐ సార్ ఆవిడ కేసు పెట్టడం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చా సార్ కంప్లైంట్. ఈ రోజు మరి మంగళీ గారు ఎట్లా ఒక్క రోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా కెమెరాస్ ఉన్నాయి, అందుకే మీకు గౌరవిస్తాం. ఏంది మీరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా. $27 ఉంది. 27% ఉందండి కన్జ్యూమ్డ్ ఆల్కహాల్. మీరు 27%. సరే తీయండి, ఇదంతా తీసుకుంటాం. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. బట్ పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివ్ అండి.
ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే. సార్ ఇది చూడండి, వినండి, ఒక్క ఇది నిమిషం. కేవలం కూడా ఒక్క నిమిషం నన్ను భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కనే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత అవమానం అంటే 35 ఎబవ్ ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి పక్కదారి పట్టించడానికి మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి. అట్లా మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేసి బాధితుల తరపున